హలో గైస్, ఈరోజు మనం వెజ్ సోయా చంక్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా వాటర్ని 1 అవర్ సోక్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని వాటర్లో కొంచెం ఆయిల్, సాల్ట్, తర్వాత ఒక 5-6 లవంగాలు, తర్వాత ఒక 2 యాలకులు వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇవి 80% కుక్ అయ్యేలా చూడాలి. 80% ఎలా అని అడగకనవాలి, అంటే కొంచెం అటు ఇటు పలుగుగా ఉండేటట్టు కుక్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవ్వడానికి కొంచెం మీడియం దీంట్లో పెట్టుకొని చేయాలి. తర్వాత ఒక జాజికాయ, 2 ఆకులు, తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత మనం దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక కన్నాల దీంట్లోకి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనివల్ల కింద వాటర్ అంతా మనం కూడా స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే దమ్ వేసినప్పుడు ఇదే వాటర్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి. ఇలా మనం వాటర్ అంతా కిందకి డ్రై అయిపోయేలాగా పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన దల్సరి లాంటిది గిన్నె పెట్టుకోవాలి, లైక్ కుక్కర్ లేదా ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో కొంచెం బాగా అది హీట్ చేసుకోవాలి, వాటర్ కానీ ఏం లేకుండా. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, ఇది హోమ్ మేడ్ నెయ్యి. తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా బ్రౌన్ కలర్గా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని కొన్ని ఆనియన్స్ని సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దమ్ వేసినప్పుడు పైన యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ ఆనియన్స్లోకి మనం ముందుగా ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి, ఒక 2 క్యారెట్స్, ఒక బంగాళదుంప, ఒక 2 టమాటాలు, ఒక కరివేపాకు, ఫ్రెంచ్ బీన్స్, కొత్తిమీర, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈలోగా మనం హాట్ వాటర్లో సోయా చంక్స్ నానబెట్టుకుంటే ఇది ఇలా అవుతాయి. దీన్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 5 minutes బాగా మగ్గనివ్వాలి. దీంట్లోనే మనం వీలైతే కొంచెం సాల్ట్ వేసుకొని 5 minutes ఉంచితే ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న కప్పు పుల్లటి పెరుగు కానీ లేదంటే ఇలా చిన్న ప్యాకెట్ పెరుగు కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కారం, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా, ఇది హోమ్ మేడ్, ఇది అన్ని దీంట్లో కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత సాల్ట్ చూసుకొని ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఇందాక పెట్టుకున్న సోయా చంక్స్ కూడా అన్ని వాటర్ డ్రైన్ చేసుకొని కొంచెంగా వేసుకోవాలి. తర్వాత అన్నీ మిక్స్ చేసి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా లైట్ కుక్ అయిన తర్వాత కొన్ని సపరేట్గా తీసుకొని ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న రైస్ని పైన ఒక లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్గా ఇలా పరుచుకొని, అంటే మరీ ఎక్కువ మెదిపేస్తే అది బాగా మెత్తగా అయిపోద్ది. సో ఇలాగా పైన కొంచెం తీసుకొని స్లోగా వేసుకొని ఒక లేయర్లో పెట్టుకున్న తర్వాత ఇందాక తీసిన కర్రీని కూడా పైన వేసుకొని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంక రిమైనింగ్ రైస్ కూడా పైన వేసేయాలి. రిమైనింగ్ రైస్ కూడా పైన వేసేసి దమ్ అవనివ్వాలి. ఇలా డైరెక్ట్గా దమ్ పెట్టుకుంటే కింద పెనం పెట్టుకో. తర్వాత దీనిపైన ఇందాక వేసిన హోమ్ మేడ్ గిన్నె ఇంకొంచెం వేసుకొని దాని తర్వాత కొంచెం ఇందాక మనం ఫస్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత నేను ఇక్కడ ఏం యూస్ చేస్తానంటే ఫుడ్ కలర్ లాంటివి ఏం యూస్ చేయను, ఇదంతా హోమ్ మేడ్ న్యాచురల్గా ప్రిపేర్ చేస్తాను కాబట్టి
దీంట్లో మనం ఇందాక డ్రైన్ చేసుకున్న గంజి వాటర్లో లైట్గా సాల్ట్ వేసుకుని అదే ఫుడ్ కలర్గా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా లైట్గా వేసుకుంటున్నాం. ఇక్కడ నేను పుదీనా అనేది యూస్ చేయట్లేదు. ఓకేనా, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, అది ఆప్షనల్గా. చూడండి మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇది మనకి ఫుడ్ కలర్గా యూజ్ అవుతుంది. టర్మరిక్ వేసుకుంటే మనకి యాంటీబయాటిక్ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందాక మనం డ్రైన్ చేసుకున్న వాటర్ని ఈ 2 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను ఒక 100 ml వరకు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను ఒక 2 minutes. ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే కింద ప్యాన్ పెట్టి పెడితే దానికి దమ్ అయ్యి 2 ఇలా బాగా కుక్ అవుద్ది. మన వేడి వేడి సోయా చంక్స్ బిర్యానీ